హే గాయస్, వెల్కమ్ బ్యాక్. ఒకవేళ మీరు వెబ్సైట్ వర్క్ ఫినిష్ అయినట్టయితే ఆ వెబ్సైట్ యొక్క స్పీడ్ చెక్ చేయాలి. వెబ్సైట్ స్పీడ్ ఎలా చెక్ చేయాలంటే పేజ్ స్పీడ్ డాట్ వెబ్ డాట్ డిఈవి అని టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే అక్కడ మీ సైట్ యూఆర్ఎల్ అడుగుతుంది. ఆ యూఆర్ఎల్ అక్కడ టైప్ చేసి ఎంటర్ చేస్తే సైట్ యొక్క స్పీడ్ ని చెప్తున్నాను. ఇదే మన ఆన్ సైట్ ఎస్ఈఓకి ఉపయోగపడుతుంది. సో ఒకవేళ మీ సైట్ స్పీడ్ తక్కువ ఉన్నట్టయితే అక్కడ మీరు డబ్ల్యూపీ మీటియర్ అని ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి. అది ఒకవేళ మీ సైట్ వర్డ్ప్రెస్ సైట్ అయితే మాత్రమే. వర్డ్ప్రెస్ సైట్ వాళ్ళు డబ్ల్యూపీ మీటియర్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసి పెట్టుకోవాలి. తద్వారా మీ సైట్ స్పీడ్ ని పెంచుకోవచ్చు. ఈ సైట్ స్పీడ్ పెరగడానికి ప్లగిన్ ఇన్స్టాల్ చేయగానే సెట్టింగ్స్కి వెళ్ళి అక్కడ 0 to infinite సెట్ చేసినట్టయితే సెట్టింగ్ ని ఆటోమేటిక్ గా మీ సైట్ స్పీడ్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు మనం సైట్ లోకి వెళ్ళి వెబ్సైట్ స్పీడ్ ని ఎలా పెంచాలో నేర్చుకుందాం. ఓకే గైస్, ఇప్పుడు మనం వెబ్సైట్ యొక్క స్పీడ్ కనుక్కుందాం. సో దీంతో మనకు పని అయిపోయింది కాబట్టి ఇది క్లోజ్ చేస్తున్నా. కొత్త ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా. దీనిలో సైట్ నేమ్ ఇదన్నమాట, janarshadreamcity.com. ఎంటర్ కొట్టగానే ఇలా వచ్చింది. ఇది కాపీ చేస్తున్నా. కాపీ చేసుకొని పేజ్ స్పీడ్ డాట్ వెబ్ డాట్ డిఈవి అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ సైట్ యూఆర్ఎల్ పేస్ట్ చేసేయండి. అనలైజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇదన్నమాట గైస్ వెబ్సైట్ స్టేటస్. ఒకసారి ప్రింట్ చేసేద్దాం. ఇదేమో మొబైల్ స్టేటస్, ఇదేమో డెస్క్టాప్ స్టేటస్ అనమాట. 2 స్క్రీన్ షాట్స్ తీసుకున్నా. అయితే ఇది 59 ఉంది కదా, దీన్ని పెంచాలి మనం. దీనికోసం సైట్కి వెళ్దాం. సైట్కి వెళ్ళి మనం డాష్ బోర్డ్కి వెళ్దాం. డాష్ బోర్డ్. ఓకే గైస్, లాగిన్ అయిపోయాం మనం. లాగిన్ అవ్వగానే ప్లగ్గిన్స్కి వెళ్ళి యాడ్ న్యూ ప్లగ్గిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ప్లగ్గిన్ నేమ్ వచ్చేసి డబ్ల్యూపీ మీటియర్ గైస్ ప్లగ్గిన్ నేమ్ టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఈ ఆథర్ వచ్చేసి అలెగ్జాండర్ గుడ్రేవిచ్. ఇతను అన్నమాట క్రియేట్ చేసింది. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేస్తున్నా. యాక్టివేట్ చేయగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్స్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. ఇది 0 ఉంది కదా, 0 నుంచి ఇన్ఫినిట్ తీసుకురావాలి. 0 నుంచి ఇన్ఫినిట్ చూడవచ్చు. 0 ఇన్ఫినిట్. ఓకే, సేవ్ చేంజెస్. సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వచ్చింది. ఇప్పుడు ఒకసారి పేజ్ స్పీడ్ చెక్ చేద్దాం గైస్. 59 ఉంది కదా, అనలైజ్. చూడొచ్చు గైస్, 59 నుంచి 65 వరకు వచ్చేసింది. అండ్ డెస్క్టాప్ కూడా 78 వచ్చేసింది. ఈ విధంగా మనం పేజ్ స్పీడ్ని పెంచవచ్చు గైస్. ఓకే గైస్, ఒకవేళ మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్లో లిస్టింగ్ కావాలన్నా, పేజ్ స్పీడ్ ఆప్టిమైజ్ చేయాలన్నా నాకు కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 8885577322. ఈ నంబర్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, చూసి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.